హలో ఎవ్రీవన్. సో మనం లాస్ట్ వీడియోలో స్ట్రింగ్స్ చూసినప్పుడు మీకు అసైన్మెంట్ ఇచ్చాం కదా. ఆ స్ట్రింగ్స్ యొక్క అసైన్మెంటు ఈ వీడియోలో చూద్దాం. సో ఎవరన్నా చేసుంటే ఓకే, మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి రైటో రాంగో. ఒకవేళ ట్రై చేయకపోతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు ఫస్ట్ అసైన్మెంట్ వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ టు రిట్రీవ్ క్యారెక్టర్ ఎక్స్ యూజింగ్ పాజిటివ్ ఇండెక్స్ ఫ్రమ్ సెమాంటిక్ సెగ్మెంటేషన్ ఆఫ్ లంగ్ ఫ్రమ్ చెస్ట్ ఎక్స్రే స్ట్రింగ్. సో ఈ స్ట్రింగ్లో మనం ఎక్స్ అనే క్యారెక్టర్ని రిట్రీవ్ చేయాలి పాజిటివ్ ఇండెక్సింగ్ వాడి. సో మనకి ఎక్స్పర్ట్స్ ఉంటే డైరెక్ట్గా కౌంట్ చేసుకొని ఈ ఎక్స్ ఎక్కడుందో డైరెక్ట్గా మనం ఇచ్చేయచ్చు ఆ ఇండెక్స్. సో మనందరం బిగినర్స్ కాబట్టి మీరు ఒక బుక్ తీసుకొని ఈ స్ట్రింగ్ మొత్తం రాసి పాజిటివ్ ఇండెక్స్ ఇవ్వండి. సో నేను ఇది చేయడానికి చాలా టైం పట్టింది కాబట్టి నేను ఆల్రెడీ మీకు రాసి పెట్టి ఉంచాను. సో ఇది చూసినట్టయితే నేను రాశాను ఆల్రెడీ. సో ఇండెక్సింగ్ 0తో స్టార్ట్ అవుతుంది. సెమాంటిక్ స్పేస్లు కూడా మర్చిపోవద్దు, స్పేస్ మర్చిపోతే మనకి ఫైనల్ అవుట్పుట్ రాంగ్ వస్తుంది. దాని తర్వాత సెగ్మెంటేషను, సో ఇక్కడికి వచ్చేలాగా 20 వచ్చింది. దాని తర్వాత మళ్ళీ స్పేసు, దాని తర్వాత ఆఫ్, మళ్ళీ స్పేసు, మళ్ళీ లంగు, దాని తర్వాత మళ్ళీ స్పేస్ ఉంది, దాని తర్వాత ఫ్రమ్ ఉంది, దాని తర్వాత మళ్ళీ స్పేసు, తర్వాత చెస్ట్, మళ్ళీ స్పేసు, ఎక్స్, ఐఫను, రే. సో మీరిగిన బిగినింగ్ నుంచి ఇండెక్సింగ్ 0తో స్టార్ట్ చేసి ఇలా బాక్స్గా ఒక క్యారెక్టర్ని ఒక బాక్స్లో పెట్టుకొని డివైడ్ చేసి మీరిగిన ఇండెక్స్లు ఇస్తే టోటల్గా లాస్ట్ వైకి వచ్చేసి 45 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఎక్స్ కనుక్కోవాలి పాజిటివ్ ఇండెక్స్ వాడి. సో ఎక్స్ అనేది ఎక్కడుంది? ఇండెక్స్ 41 దగ్గర ఉంది. సో ఎక్కడుంది? పాజిటివ్ ఇండెక్స్లో 41 దగ్గర ఎక్స్ ఉంది. సో ఇప్పుడు ప్రోగ్రామాటికల్గా ఎలా చేయాలో చూపిస్తాను. సో మనం ఈ స్ట్రింగ్ని S1 అనే వేరియబుల్లోకి తీసుకుంటున్నా. సో మీకు ఎప్పుడైనా సరే మీరు క్యారెక్టర్ని రిట్రీవ్ చేయాలంటే కంపల్సరీగా వేరియబుల్ నేము స్క్వేర్ బ్రాకెట్స్ వాడాలి. ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో ఆ క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ పాస్ చేయాలి. సో ఆ క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ అంటే ఎక్స్ ఇండెక్స్ వచ్చేసి 41 ఇస్తే సరిపోయిద్ది. సో ఇది ప్రింట్ అవడం కోసమని నేను ప్రింట్ ఫంక్షన్లోకి పాస్ చేశాను. సో చాలా సింపుల్. మీరు ఇది చేసినట్టయితే ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా అడగండి. మోస్ట్లీ మీకు ఆల్రెడీ ఇంతకుముందే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను పాజిటివ్ ఇండెక్స్ నెగిటివ్ ఇండెక్స్ ఎలా ఇవ్వాలనేది. సో యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్. సో S1 ఆఫ్ 41 అని ఇస్తే మనకి ఎక్స్ అనే క్యారెక్టరు ఈ సెమాంటిక్ సెగ్మెంటేషన్ ఆఫ్ లంగ్ ఫ్రమ్ చెస్ట్ ఎక్స్రే స్ట్రింగ్ నుంచి రావాలి. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో మనకి ఎక్స్ అనేది వచ్చింది. సో ఇలా మనం పాజిటివ్ ఇండెక్స్ యూజ్ చేసి క్యారెక్టర్ని రిట్రీవ్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు సెకండ్ అసైన్మెంట్కి వెళ్దాం. సో ఇదేంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు రిట్రీవ్ ఎల్ క్యారెక్టర్ ఫ్రమ్ ఐ లవ్ పైథాన్ ప్రోగ్రామింగ్ స్ట్రింగ్ యూజింగ్ నెగిటివ్ ఇండెక్సింగ్. మీరు నెగిటివ్ ఇండెక్సింగ్ వాడి ఈ ఎల్ క్యారెక్టర్ని తీసుకొని రావాలి. ఏ స్ట్రింగ్ నుంచి? ఈ స్ట్రింగ్ నుంచి ఐ లవ్ పైథాన్ ప్రోగ్రామింగ్లో. సో సేమ్ ఇది కూడా మీరు బుక్ మీద పాజిటివ్ ఇండెక్సింగ్కి ఇంతకుముందు ఎలా రాశారో నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా చేసుకోండి. అది రైట్ టు లెఫ్ట్ -1 నుంచి స్టార్ట్ అయ్యింది. సో టైం పట్టింది కాబట్టి నేను ఆల్రెడీ చేసి ఉంచాను నా OneNoteలో. సో ఇది ఐ లవ్ పైథాన్ ప్రోగ్రామింగ్. సో మనకి నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది రైట్ టు లెఫ్ట్ స్టార్ట్ అయింది కాబట్టి సో నేను లాస్ట్ క్యారెక్టర్ నుంచి స్టార్ట్ చేశాను. సో నెగిటివ్ ఇండెక్సింగ్ -1 నుంచి స్టార్ట్ అయింది. -1 -2 ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళా. ఎక్కడైతే స్పేసెస్ ఉన్నాయో అవి మిస్ చేయమాకండి, మనకు ఆన్సర్ రాంగ్ వచ్చింది. ప్రోగ్రామింగ్ ముందు స్పేస్ ఉంది, ఓకే. దాని తర్వాత పైథాన్కు ముందు స్పేస్ ఉంది, లవ్కి ముందు కూడా స్పేస్ ఉంది, తర్వాత లాస్ట్లో ఐ. సో ఇప్పుడు మనం ఏ క్యారెక్టర్ తీసుకొని రావాలి? ఎల్ తీసుకొని రావాలి, అది కూడా నెగిటివ్ ఇండెక్సింగ్ వాడి. సో మనకి నెగిటివ్ ఇండెక్సింగ్ వాడి ఎల్ తీసుకొని రావాలంటే మీరు గిన చూస్తే ఎల్ అనేది రివర్స్ ఇండెక్స్ వాడినప్పుడు -23 అనే ఇండెక్స్ దగ్గర ఉంది. ఎల్ అనేది నెగిటివ్ ఇండెక్స్లో -23 అనే ఇండెక్స్ దగ్గర ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాము? ఇంతకుముందు మాదిరే
s2 అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈ స్ట్రింగ్ని అసైన్ చేసుకుంటాం s2 ఆఫ్. సో మీరు ఏదైనా క్యారెక్టర్ని రిట్రీవ్ చేయాలంటే వేరియబుల్ నేము స్క్వేర్ బ్రాకెట్స్ వాడాలి. స్క్వేర్ బ్రాకెట్స్లో ఆ ఇండెక్స్ పాస్ చేయాలి. సో ఎల్ అనేది -23 ఇండెక్స్ దగ్గర ఉంది కాబట్టి నేను -23 పాస్ చేస్తా. ఇది మీకు ప్రింట్ అవ్వాలంటే కన్సోల్లో ప్రింట్లోకి పాస్ చేయండి. ఓకే, సో ఇది యాక్చువల్గా మనకి ఎల్ని రిట్రీవ్ చేసి ఇచ్చిద్ది, అది ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. మనకి ఎల్ వచ్చింది. సో ఇది మనం పాజిటివ్ ఇండెక్స్ వాడి నెగిటివ్ ఇండెక్స్ వాడి రెండు కవర్ చేసాం. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు నా ఎఫర్ట్స్ నచ్చినా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.